అవర్ ఛానల్ ఓకే వగ్నిక రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈ రోజు అయితే ఒక మంచి హెల్తీ స్వీట్ అయితే చూపించేస్తాను. సో మనం జనరల్గా అయితే పల్లి పట్టి చేసుకుంటూ ఉంటాము అండ్ నువ్వుల పట్టి కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే నేను నువ్వులతో పాటు ఇంకొన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసి ఒక స్వీట్ అయితే రెడీ చేయబోతున్నాను. ఇదైతే చాలా హెల్తీ అండి. సో ఈ స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ నువ్వులు 1 kg తీసుకున్నాను, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ కాజు, బాదాము ఇవైతే 250 grams అండ్ ఇది వచ్చి 1 kg. సో మనం యాడ్ చేసుకునే స్వీట్స్లో బెల్లం అనేటిది ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుంటే ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది. సో 1 kg బెల్లానికి అయితే ఇక్కడ నేను కేజింబావు అదర్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొలత అయితే ఇదే అనమాట. మీరు 750 grams ఆఫ్ బెల్లం తీసుకుంటే 1 kg ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్స్ తో బైండ్ చేసుకుంటే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 800 grams వరకు తీసుకోవచ్చు అనమాట. ఇంకా మందాటి ప్యాన్ ఒకటి పెట్టేసుకొని అయితే నువ్వులు స్లోగా యాడ్ చేసుకుంటూ ఈవెన్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా. మనం జనరల్గా చేసుకునే నువ్వుల పట్టి కానీ లేకపోతే పల్లి పట్టి కానీ క్వాంటిటీ అయితే ఇదేనండి. సో 1 kg బెల్లానికి అయితే కేజింబావు అయితే తీసుకుంటే సరిపోతుందన్నమాట. బైండింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో మెజర్మెంటల్ క్వాంటిటీస్ అనేటివి మనము ఈ విధంగా తీసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ ఫ్లెక్స్ సీడ్స్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా స్లోగా అయితే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా డ్రై ఫ్రైయింగ్ అనమాట, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. సో డ్రై రోస్టింగ్ ఏం ఆయిల్ కానీ లేకపోతే ఇంకేది యాడ్ చేయట్లేదు. ఇంకా మనము తీసుకున్న చియా సీడ్స్ అనేటివి చాలా రిచ్ న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నటివి. ఇవి జనరల్గా అయితే సోక్ చేసుకొని నార్మల్గా డైట్లో ఎవ్రీడే తీసుకుంటారు. సో పిల్లలకి జనరల్గా అయితే తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి నేనైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్గా ఇలా స్వీట్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. అండ్ కాజు అండ్ బాదంకి అయితే కొంచెము నెయ్యి వేసి రోస్ట్ చేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి అలాగైతే ట్రై చేస్తున్నాను. అండ్ చిన్న పీసెస్గా అయితే బాదం అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. సో మాడిపోకుండా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకొని సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ కాజు కూడా అలాగే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట ముక్కలుగా. అండ్ దీంట్లో ఇంకొన్ని వాల్నట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే వాల్నట్స్ ఇందాక చూపించడం మర్చిపోయాను అనమాట. వాల్నట్స్ కూడా యాడ్ చేసేసి కొంచెము ఇలాగా నెయ్యి వేసి ఇలా ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం తీసుకున్న అన్ని ఐటమ్స్ అయితే లో ఫ్లేమ్లో మంచిగా వేయించి పెట్టుకోవాలన్నమాట. ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి ఫ్లేవరు, అంత మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ నేను చూపించే స్వీట్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు మోకాలు నొప్పులు ఉన్నాయని బాధపడే వాళ్ళ వరకు అయితే డైలీ బేసిస్లో ఈ స్వీట్ని అయితే ట్రై చేయొచ్చండి. చాలా హెల్తీ అండ్ మనకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ లభిస్తాయి అన్నమాట. ముఖ్యంగా అయితే గర్ల్స్కి అండి, ప్యూబర్టీ ఏజ్లో ఉండే గర్ల్స్కి కానీ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యి రెగ్యులర్గా పీరియడ్స్ రాకుండా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ మనము ఒక 10-15 మెంబర్స్ని కదిలిస్తే 10 మెంబర్స్ వరకు పిల్లలకి ఇదే ఇష్యూ అని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అలాంటి సైకిల్ కరెక్షన్స్కి కూడా మనకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేటివి మనము ఇచ్చే ఫుడ్లో అయితే ఇలాంటి ఫుడ్లో అయితే డెఫినెట్గా అయితే హెల్ప్ చేస్తాయి. సో ట్రై చేయండి. ఇంకా నేనైతే బెల్లాన్ని జస్ట్ ఒక ప్యాన్లో వేసేసుకున్నాను అనమాట. ఇదైతే బాగా కంప్లీట్గా మెల్ట్ అయ్యేలాగా పెట్టేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ కొంచెం కలుపుతూ ఉండండి, ఏమన్నా అడుగంటుతుందా అన్నట్టు. కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచండి. ఆ హీట్కి ఇలాగా మెల్ట్ అయిపోతుందన్నమాట. ఇంకొంచెం సేపు ఉంచితే ఆ ఉండలన్నిటివి అంతా కంప్లీట్గా మెల్ట్ అయ్యి కొంచెం లిక్విడ్ స్టేట్కి వస్తుంది. సో బెల్లంలో ఉండే డస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఇదైతే నేను ఫిల్టర్ చేసుకోవడానికి ఇష్టపడతానన్నమాట. సో నేనైతే ఈజీగా చేసుకునే హెల్తీగా ఉండే రెసిపీస్ మాత్రమే ట్రై చేయడానికి ఇష్టపడతాను. అలాంటి రెసిపీస్ మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుంటానన్నమాట. సో మనం చేసుకునే ప్రతి ఐటెంలో మనకి ఎంత న్యూట్రిషనల్ వాల్యూ, ఎంత హెల్తీగా అది మనకి హెల్ప్ చేస్తుంది అనేదాన్ని కాన్షియస్లో అయితే పెట్టుకుంటానన్నమాట. సో
యాక్చువల్‌గా నేను ఇక్కడ ఈ స్వీట్‌లో యాడ్ చేసిన చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నానండి. జనరల్‌గా అయితే ఓట్స్‌లో లేకపోతే నానబెట్టి తీసుకోవడానికి అయితే పిల్లలు అస్సలు ఇష్టపడరనమాట. అసలు ఇస్తే అసలు తినరు. సో, కాకపోతే ఇక్కడ మా పిల్లలిద్దరూ పల్లీ పట్టి కానీ, నువ్వుల పట్టి కానీ చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. సో, వాటిల్లో ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్‌గా నేను వాళ్ళు తినని ఐటెమ్‌ని కూడా మిక్స్ చేసేస్తే హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. వాళ్ళు తినని ఐటెమ్ ఏదైతే న్యూట్రిషనల్ వాల్యూ ఉందో అది లభిస్తుంది అని చెప్పేసి ఇలా అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. బెల్లం కరిగించుకున్న దాంట్లో కొంచెం యాలకుల పొడి అయితే యాడ్ చేసుకొని 2-3 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెమంతా బేకింగ్ సోడా అనేటిది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇంకొంచెం బెల్లం అనేటిది మెల్ట్ అయిపోయేలాగా కలపెట్టేసుకోవాలి. ఇక్కడ మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కూడా కలపెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా నేను పాకంలాగా చెక్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఉండ కట్టడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేది అయితే చూసుకుంటున్నాను. ఇలాగా కన్సిస్టెన్సీ అంటే అది వేగానే ఇలా ముద్దలాగా ఏర్పడాలన్నమాట. ముద్దలాగా ఏర్పడి మెత్తగా ఉంటే కనుక సాఫ్ట్గా వస్తాయి మనం చేసుకునే స్వీట్. కొంచెం ఇంకొంచెం సేపు ఉంచేసి మళ్ళీ వాటర్లో చెక్ చేసుకుంటే ఇక్కడ కొంచెం గట్టి పడింది అనుకోండి, ఇలాగా చూస్తున్నారు కదా, వాటర్లో వేసేసుకొని ఇలాగా చెక్ చేసుకున్నప్పుడు ఇలా మెత్తగా ఉంది అంటే కనుక ఉండ ఏర్పడుతుందన్నమాట. మీకు ఇంకా కొంచెం సేపు గట్టి పాకం కావాలంటే ఇంకొంచెం సేపు గట్టి పాకంలాగా ఉంచుకోవచ్చు అనమాట. మనం బేకింగ్ సోడా వేయగానే ఇలాగా నురుగులాగా వచ్చి బాగా కన్సిస్టెన్సీ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము పెట్టుకున్న నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం ఒక్కళ్ళమే చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయిపోవాలంటే కొంచెం ఓపెన్ స్పేస్గా ఉన్న బౌల్ అయితే పెట్టుకోండి నాలాగా. సో దట్ మనకి కలపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మాత్రమే కలుపుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ అనేది డిఫర్ అయిపోతూ ఉంటుందన్నమాట. మీరు స్టవ్ ఆన్లో పెట్టుకోవద్దు. సో ఇలా ఓపెన్ బౌల్లో అయితే మీకు ఈజీగా కలుపుకోవడానికి అవుతుంది. సో వేసుకుంటూ కలిపెట్టేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా ఉంటుందండి. స్వీట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనము యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికొకటి కనిపిస్తూనే ఉంటాయన్నమాట మనం చేసుకున్న స్వీట్లో. చూడండి, నేను పాకం పట్టుకున్న బెల్లము ఇది అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను కొంచెం కలపెట్టేసుకొని అంతా ఈవెన్గా బెల్లం అనేది పట్టిందా లేదా అని పెట్టేసుకొని ఇంకా కొంచెం దీంట్లోనే మనము ఉండల్లాగా కట్టేసుకోవచ్చు. కాకపోతే కొంచెం వేడిగా ఉంటుంది కదా బౌల్ కూడా, అందుకని నేనైతే సపరేట్గా ఒక 2 ప్లేట్స్ అయితే తీసుకొని ఆ ప్లేట్స్కి నెయ్యి రాసేసుకొని దాని నుంచి సపరేట్గా ఉండల్లాగా చేసుకుందాం అనుకున్నాను. లేదు మీకు పల్లీ చిక్కీలాగా అలాగా చేసుకోవాలనుకున్నా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. నెయ్యి అనేది రాసేసుకొని ప్లేట్కి మంచిగా పెట్టేసుకొని డ్రై అయిపోయిన తర్వాత మీరు పల్లీ చిక్కీలు ఎలా కట్ చేసుకుంటారో అలాగా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఉండల్లాగైనా చేసుకోవచ్చు అనమాట. మీ ప్రిఫరెన్స్ ఎలా ఇష్టపడితే అలాగా. ఇక్కడ నేనైతే నేను బౌల్లో మొత్తం వేసేసుకొని ఉండల్లాగా కట్టుకోవడానికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో చాలా చూడ్డానికి కూడా చాలా యమ్మీగా అనిపిస్తూ ఉంది మొత్తము. ఇంకా వేడి తగ్గిన తర్వాత కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే మనం బెల్లం పాకం పట్టామో అది డ్రై అయిపోయిన తర్వాత గట్టి పడిపోవడాలు అలాంటివి ఏమి ఉండవు. ఇంకా మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 30-40 ఉండలైతే కట్టుకోవచ్చు అనమాట. సో నాకు కొంచెం హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా చేస్తున్నారు. ఇంకా దాంట్లో ఈ ఉండలు కట్టే దాంట్లో నిషి అయితే ఒక చిన్న గేమ్ లాగా పెట్టేసింది. ఎవరు ఎక్కువ నెంబరు చేస్తారు తక్కువ టైంలో అని చెప్పేసి. సో ఫన్ యాంగిల్లో మేమైతే కంటిన్యూ చేసేసుకున్నాం అనమాట.
మనం కట్టే ఉండల్లో ప్రతి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతూ సో ఇలాగా డ్రై రోస్ట్ అయినటివి కరకరలాడుతూ ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఎవరు గెలిచారు అని చెప్పి చూసుకొని కౌంట్ చేసుకుంటున్నాం అనమాట. సో కౌంట్ చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ 4-5 చేస్తే నేను ఒక 2-3 చేస్తున్నానంట. సో నిషి అయితే చెప్తా ఉంది కొంచెం ఫాస్ట్గా చేయి మమ్మీ అని. అయితే ఇంక నేను ఒక చేయి కాదు 2 హ్యాండ్స్ పెట్టేసి ఇలాగ ఒత్తి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయండి. సో స్టోరేజ్ అనేది ఆల్మోస్ట్ 1 మంత్ వరకు అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఫ్రెష్నెస్, అదే మంచి టేస్ట్ అలాగే ఉంటుంది. సో ఇలాగైతే స్వీట్ ప్రిపేర్ చేసుకుంటారని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. ఇంకా నిషి ఫేవరెట్ స్వీట్ కాబట్టి తనైతే తినుకుంటూ డాన్స్ చేస్తూ ఉంది. యాక్చువల్గా షూట్ చేసింది చూసింది కానీ పోస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదన్నమాట తను. సో పోస్ట్ చేసేసరికి సర్ప్రైజ్ అయిపోయింది, మమ్మీ పోస్ట్ చేసేసావా అని చెప్పేసి. సో తన ఫేవరెట్ స్వీట్ తను ఎలా ఎక్సైట్ అవుతుంది అనేది పోస్ట్ చేశానమాట. ఇంకా వెన్నీ అయితే స్కూల్లో ఉంది, ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా టేస్ట్ చేయలేదన్నమాట. జస్ట్ ఇందాక కొంచెం హెల్ప్ చేశారు కానీ టేస్ట్ చేయలేదు. సో ఆయనకి టేస్ట్ చేయడానికి కూడా స్వీట్ అయితే ఇచ్చేస్తాను. ఆయన రివ్యూ చెప్పేస్తారు, చూడండి. చూస్తే బాగుంది కదా ఇది. ఎలా ఉంది? సూపర్. తిరిపోయింది. హనిగాడి గుడి పెట్టు మళ్ళీ సెకండ్ టైం. లడ్డు. సో ఇదండి మా లడ్డు ప్రిపరేషన్ అయితే. ఈ వీడియో అంతా పూర్తిగా చూసారనుకుంటున్నాను. చూస్తే కంపల్సరీగా కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.